నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప నగరంలో ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి శోభాయాత్ర. భక్తులను విశేషంగా ఆకట్టుకున్న కళా ప్రదర్శనలు. ప్రోస్టేట్, కిడ్నీ క్యాన్సర్లపై ప్రజలు అవగాహన కలిగి సరైన సమయంలో వైద్య సేవలు పొందాలి. అవగాహన కార్యక్రమంలో హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ వైద్యులు గోపీచంద్ వెల్లడి. ధోబీఘాట్లోనికి రజకులను వెళ్లనివ్వకుండా అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రొద్దుటూరు గ్రీన్లాండ్ వద్ద రజక వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పొట్టిపాటు బాబు ఆధ్వర్యంలో రజకుల ఆందోళన. కడప నగరంలో ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి శోభాయాత్ర అట్టహాసంగా జరిగింది. కడప నగరం బిల్టప్ వద్ద గల శ్రీ అంబాభవాని ఆలయం నుంచి పెద్ద ఎత్తున యువత, భక్తులు, వివిధ సంఘాల ప్రతినిధులు తరలిరాగా డప్పులు, తాళాలు, మంగళ వాయిద్యాలతో ఉత్సాహంగా శోభాయాత్ర ముందుకు సాగింది. అంతకుముందు శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కాషాయ జెండాలతో నగర వీధుల్లో దేశభక్తి, జై శివాజీ, జై భవానీ నినాదాలు పరిసరాలు మురమరుగాయి. సంప్రదాయ దుస్తుల్లో యువత శోభాయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా పలువురు శివాజీ మహారాజ్ వీరత్వాన్ని గుర్తు చేసిన ప్రసంగాలు చేశారు. మహిళలు, విద్యార్థులు, సామాజిక సంస్థలు విశేషంగా ఈ సంస్థలు పాల్గొన్నాయి. మహారాష్ట్ర సాంస్కృతిక సంప్రదాయాలను ప్రదర్శించిన కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. స్వాతంత్ర స్ఫూర్తిని యువతలో నింపాలన్న లక్ష్యంతో ఈ యాత్రను చేపట్టినట్లు నిర్వాహకులు ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో కడప జిల్లా అర్చక సమైక్య సమితి అధ్యక్షులు విజయ్ భట్టర్ పాల్గొని భక్తులకు దిశానిర్దేశం చేశారు. శోభాయాత్ర నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. కార్యక్రమం విజయవంతం కావడంతో నిర్వాహకులు అభినందనలు పొందారు. ఛత్రపతి శివాజీ 356వ జయంతి సందర్భంగా ఈ రోజున కడప పట్టణంలో హిందూ బంధువులందరి సహాయ సహకారాలతో, అలాగనే ప్రతి ఒక్క యువతీ యువకుల సహకారంతో ఈరోజు ఘనంగా ఈ ఛత్రపతి శివాజీ 356 శోభయాత్ర జరుపుకునేటకు సహకరించిన కడప పట్టణంలోని హిందూ సంఘాలందరికీ, హిందూ బంధువులందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా అవడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా నేను మనసా వాచ వారిని స్ఫూర్తించుకుంటూ వారి యొక్క కృషికి, వారు చేస్తున్న పట్టుదల ప్రయత్నానికి, ఈ శోభయాత్ర సక్సెస్ అయ్యడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను, అలాగనే పోలీస్ వారికి, మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తూ అందరి సహకారంతో ఈ రోజున ఈ శోభయాత్ర ఇంత ఘనంగా కడప పట్టణంలో దిగ్విజయంగా, అపురూప వైభవంగా, ఆనందోత్సాహాలతో ప్రతి ఒక్కరి సహకారంతో ముందరికి వెళ్తూ ఉంది. దీనికి ఈ సహకారము ఒక గంట లోపల మా కార్యక్రమం ముగించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అలాగనే ప్రతి సంవత్సరం కూడా ఈ శోభయాత్ర ఆంధ్రప్రదేశ్లోనే ఒక గొప్ప శోభయాత్రగా, శివాజీ శోభయాత్రగా కడప పట్టణంలో చేస్తున్నందుకు హిందువులైన మేమందరం కూడా, కడప పట్టణంలో ఉన్న హిందువులైన మేమందరం కూడా గర్వపడుతూ ఈ శోభయాత్రను ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా నిర్విరామంగా ఆంధ్రప్రదేశ్లోనే గర్వకారణమైన శోభయాత్రగా ఎక్కడా జరగనటువంటి అద్భుతమైన రీతిలో ఈ శోభయాత్ర జరుపుకునే దానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. మరాఠా యోధుడు శ్రీ ఛత్రపతి శివాజీ గారి 396వ జయంతి సందర్భంగా నేడు కడప నగరంలో అత్యంత శోభాయమానంగా అంబాభవాని గుడి నుంచి 7 రోడ్ల కూడలి మరియు కోటేడి సర్కిల్ నుంచి మళ్ళా అంబాభవాని గుడి వరకు నేడు శోభాయాత్ర అత్యంత వైభవంగా జరుగుతుంది. దీనికి కులాలకు అతీతంగా మొత్తం హిందూ బంధువులందరూ ఏకదాటిగా వచ్చే నగరం మొత్తం అన్ని కూడలలో ఆయనకు శోభాయమానంగా స్వాగతం పలకడం జరుగుతోంది. దీనికి మరాఠా యోధులకు మరియు కడప నగర ప్రజలకు, పోలీసులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఏదైతే హిందూ ధర్మం కోసం, హిందూ ధర్మం మీద దాడి జరుగుతున్న నేపథ్యంలో తల్లి నుంచి నేర్చుకున్నటువంటి పాఠాల ద్వారా హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించేసి భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యంత అగ్రగామిగా ప్రజలకు మరియు అందరికీ అనుసంధానంగా, రైతులకు, యువకులకు అందరికీ అనుసంధానంగా భారతదేశాన్ని నలుదిక్కులుగా వ్యాపింపజేసినటువంటి ఛత్రపతి శివాజీ యొక్క జన్మదినం సందర్భంగా నేడు ఇక్కడ శోభామయంగా జరుగుతుంది. దీనికి ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఈ మధ్యకాలంలోనే శ్రీశైలంలో ఛత్రపతి శివాజీ యొక్క స్మృతి వనాన్ని ఏర్పాటు చేసేసి ఆయన యొక్క స్మృతులను మొత్తం ప్రపంచమంతా చూసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని ఒకటే మనం గుర్తుంచుకోవాలి,
పాత జ్ఞాపకాలను గుర్తుంచుకొని ఛత్రపతి శివాజీ యొక్క మార్గంలో నడిచి హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడాలని కోరుకుంటున్నాము. ప్రభుత్వం రజకులకు కేటాయించిన ధోబీఘాట్లను కొందరు అక్రమంగా దౌర్జన్యంగా తాళాలు వేసి తమను లోనికి వెళ్లకుండా అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రజకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరు గ్రీన్లాండ్ వద్ద రజక వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పొట్టిపాటు బాబు ఆధ్వర్యంలో రజకులు ఆందోళన చేపట్టారు. బట్టల మూటలు గేటు వద్దే వేసి తమ నిరసన వ్యక్తం చేశారు. రజకుల ఆందోళనకు బీజేపీ నేతలు పాలెం కిరణ్ కుమార్, గౌరీశంకర్, గురుప్రసాద్, సిపిఎం నాయకుడు సత్యనారాయణలు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ ప్రభుత్వం రజకులకు కేటాయించిన ధోబీఘాట్ స్థలాన్ని స్థానికంగా ఉన్న కొందరు వ్యక్తులు ఆక్రమించేందుకు పన్నగం పన్నుతున్నారని ఆరోపించారు. ధోబీఘాట్ వద్ద ఎలాంటి పనులు చేసుకోకుండా దౌర్జన్యంగా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్, స్థానిక రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకుని రజకుల కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. జీవనోపాధి కోసం మనం ధోబీఘాట్ను నిర్మించుకోవడం కోసం నిధులు ప్రయత్నం చేస్తా ఉన్నాం. మరి అయినప్పటికీ కూడా రాస్తా కూడా ఎత్తుకోవడం జరుగుతూ వచ్చింది. మరి మేము ఒక బీగం వేసుకుంటే వాళ్ళు రజకుల ఐక్యత మాకిక్కడ ధోబీఖానా 2003లో ఈ స్థలం గవర్నమెంట్ రెవెన్యూ వారు కేటాయించారు. 2003లో కేటాయించినటువంటి ఆధారాలు, సైటు యొక్క వివరాలు కూడా ఇందులో ఉన్నాయి. 2003 నుంచి ఈ పొద్దుటి వరకు కూడా ధోబీఖానా వినియోగించుకోవడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి కరెంటు మున్సిపల్ ఆఫీసర్ల అధికారులు ఇచ్చినటువంటి ఆ ధోబీఖానాకు సంబంధించినటువంటి కరెంటు మీటరు, వాటి యొక్క సంబంధించినటువంటి పేపర్లు కూడా అందులో మా దగ్గర ఉన్నాయి. అయితే 2003లో మాకు ఇచ్చినటువంటి ఈ స్థలాన్ని ఇప్పటి వరకు కూడా మేము వస్తూ ఉన్నాం. ఈ స్థలంలో ఈ వెల్ఫేర్ ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులందరూ కూడా ఈ మధ్య కాలంలో ఇల్లు వేసుకొని మమ్మల్ని ప్రశ్నించడం జరుగుతూ ఉంది. అయ్యా, మేము మీకంటే 2003లో మేము ధోబీఖానా ఇక్కడ నిర్మించాం. ఇప్పుడు మీరు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వెంచర్లో ఇల్లు వేసుకొని మీకు ఏం హక్కు ఉంది, మీరు ఎక్కడికి వెళ్తారు, మీరు రస్తా ఏముంది అని చెప్పేసి అడుగుతారు. మేము ధోబీఖానాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ గేటుకు బియ్యం వేసుకొని మా పనులు మేము నిర్వహిస్తూ వస్తున్నాం. వాళ్ళకు వచ్చిన సమస్య ఏంటంటే ఇక్కడ బట్టలు ఉతుక్కోకుండా బయటికి వెళ్ళిపోతే ఆ స్థలాన్ని మనం ఉపయోగించుకోవాలనే ఉద్దేశం ఉందో మరి ఏమో మాకు తెలియడంలే. ఈ మీటర్ను తొలగించడం జరిగింది. మున్సిపల్ అధికారులను మేము అడిగితే కరెంటు బిల్లు మీరు చెల్లించడం లేదా అని అడిగితే కరెంటు బిల్లు మేము ఖచ్చితంగా కంటిన్యూ చెల్లిస్తామంటున్నారు. మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే కరెంటు కట్టకపోతే మేము మీటర్ తీసేసామంటున్నారు. మరి ఎక్కడ ఏం జరుగుతుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇక్కడ రజకుల యొక్క బాగోగుల విషయంలో మీరు కనుక అన్యాయం చేస్తే సమాజం అంతా కూడా ప్రజలను ఎట్లా ఇబ్బంది పెడతానని చెప్పి మన పొద్దుటూరులో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి దగ్గర దృష్టికి తీసుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. 2003 నుంచి ఇప్పటి వరకు మనం కొనసాగుతున్న ధోబీఖానా లోపల ఉన్నటువంటి దాంట్లో మీ హక్కు ఏమిటి? వెంచర్ మేము ఆ లోపల వన్యప్రాణాలన్నీ కూడా బట్టలు ఉత్తుకునే వాళ్ళందరికీ ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంతో మేము అక్కడ ఫినిషింగ్ చేసుకోవాలని చెప్పేసి ఏర్పాటు చేసుకున్నాం. ఆ ఫినిషింగ్ను కనుక అడ్డుకుంటున్నారు. బట్టలు కావాలంటే ఉత్తుకున్నాయా, మీ ఫినిషింగ్ ఏం పని ఉంది? మీ గేట్ వేసుకోవాలంటే నీట్గా వేసుకుంటామంటే గేట్ మీకేం పని అవసరం ఉంది? పోతానండి రావండి అంటున్నారు, మళ్ళీ వచ్చి బిగా వేస్తున్నారు. ఒకటికు మేమేం అబ్జెక్షన్ చేయడం లేదు అంటున్నారు, ఒకటికు మీటర్ లేకుండా చేశారు. అంటే మీ ఉద్దేశం ఏమని ఉంది? మీకంటే ముందు మేము ధోబీఖానా ఏర్పాటు చేశాం. మా ధోబీఖానాకి ఎందుకు ఇంత అరానతి చేయాల్సిన అవసరం మేమేమొచ్చింది? మీ వెంచర్లో నుంచి మీకు రావడానికి మీరు దారి ఏర్పాటు చేసాం, మీకేమీ ఇబ్బంది లేదు అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. వాళ్ళు గేటు గోడ కట్టేటప్పుడు ఈ బుద్ధమంటున్నారు, మీకు ఏమైనా ఏమున్నాయి కాగితాలు తీసుకురండి, మీ కాగితాలు ఏమున్నాయి తీసుకురండి అని చెప్పేసి మాట్లాడతారు. మేము డెవలప్మెంట్ అనేది మా ధోబీఖానాకు సంబంధించినటువంటి విషయం పట్ల, మా కమ్యూనిటీకి సంబంధించినటువంటి విషయం పట్ల డెవలప్మెంట్ చేసుకోవడం కోసం ఏ పనులు చేసుకోకూడదు. కేవలం బట్టలు ఉత్తుకోండి మీరు అంటున్నారు. మరి బట్టలు ఉత్తుకోవడానికి కూడా మీరు ఎందుకు బియ్యం వేశారు? ఈ కంప్యూటర్ యుగంలో కూడా రజకులను దౌర్జన్యంగా మా బీగాలు వేస్తున్నారంటే సమాజం ఎట్లా పోతుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. మమ్మల్ని మెచ్చుకొని మెట్టకాడ వేసుకుంటున్నారు తప్ప మాకు ఏమాత్రమే కానీ సమాజంలో గౌరవం ఇచ్చేటువంటి పరిస్థితి కనపడట్లే. గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్థలాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకొని కూడా మమ్మల్ని అడ్డుకుంటున్నారంటే ఎంతవరకు ఇది కరెక్ట్ అని చెప్పేసి ఒకసారి ఆలోచన చేయమని చెప్తున్నాను.
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు సైన్స్ ఎక్స్పో కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని నారాయణ విద్యా సంస్థల ఏజీఎం శ్రీనివాసులు తెలిపారు. కడప నగరం భాగ్యనగర్ కాలనీలో ఉండే నారాయణ పాఠశాలలో సైన్స్ ఎక్స్పో కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు సుమారుగా 450కి పైగా గణితం, భౌతిక, రసాయన శాస్త్రానికి సంబంధించిన ప్రాజెక్టు నమూనాలను తయారు చేశారు. ఆయా ప్రాజెక్టులను పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు, తల్లిదండ్రులు వాటిని పరిశీలించి తయారు చేసిన విద్యార్థులు వాటి పనితీరు చక్కగా వివరించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు ప్రాజెక్టు నమూనాల గురించి చక్కగా వివరించారు. ఈ సందర్భంగా ఏజీఎం శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలో ప్రతిభా పాఠవాలు ఉంటాయని, అయితే వాటిని ప్రదర్శించే అవకాశాలు కల్పించాలన్నారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల ఆలోచన పరిజ్ఞానాన్ని పెంపొందిస్తాయన్నారు. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించిన పాఠశాల ప్రతినిధులను ఆయన అభినందించారు. ప్రిన్సిపల్ కవిత ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి ఇటువంటి అద్భుత అవకాశాలను వినియోగించుకొని తమలోని ప్రతిభా పాఠవాలను చాటి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇంకా వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రోస్టేట్, కిడ్నీ క్యాన్సర్లపై ప్రజలు అవగాహన కలిగి సరైన సమయంలో వైద్య సేవలు పొందాల్సిన అవసరం ఉందని హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్కు చెందిన ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ గోపీచంద్ తెలిపారు. ఈ మేరకు కడప నగరం ఎర్రముకపల్లెలో గల యశోద మెడికల్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రోస్టేట్, కిడ్నీ క్యాన్సర్లపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం డాక్టర్ గోపీచంద్ మాట్లాడుతూ ప్రోస్టేట్ క్యాన్సర్ను సైలెంట్ కిల్లర్ అంటారన్నారు. 1990 నుంచి 220% పెరిగాయన్నారు. కడప వంటి పట్టణాల్లో వృద్ధాప్యం, చెడు ఆహారం, ఊబకాయం, ధూమపానం వంటి కారణాలతో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. అయితే ప్రారంభ దశల్లో లక్షణాలు కనపడని ఈ సందర్భంగా తెలిపారు. 50 ఏళ్ల తర్వాత సంవత్సరానికి PSA రక్త పరీక్ష, DSRE స్క్రీనింగ్లు 90% కేసులు ముందుగానే పట్టుకుంటాయన్నారు. శస్త్రచికిత్స, రేడియేషన్, రోబోటిక్ ప్రోస్టెక్టమీతో 90% తగ్గించవచ్చని తెలిపారు. ప్రతి 5,000 మందిలో ఒకరు కిడ్నీ క్యాన్సర్ ప్రభావితులుగా ఉన్నారన్నారు. యశోద హాస్పిటల్స్లో సులభ కన్సల్టేషన్లు, అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్స్, ఇమ్యూనోథెరపీతో మల్టీ డిసిప్లినరీ కేర్ అందిస్తున్నట్లు ఈ సందర్భంగా వివరించారు. ఫ్రీ స్క్రీనింగ్ క్యాంపులు త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. యశోద హాస్పిటల్కు చెందిన సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులు కడపలో ప్రతి నెల 3వ గురువారం అందుబాటులో ఉంటారని, కిడ్నీకి డాక్టర్ గోపీచంద్ కడపలోని మన యశోద మెడికల్ సెంటర్లో కలవచ్చన్నారు. అవసరమైన వారు 9063926579 నంబర్లో సంప్రదించాలని కోరారు. సో ఎసెన్షియల్గా క్యాన్సర్, ప్రాస్టేట్కి ఎందుకు మనము మాట్లాడాలా, ప్రెస్ రిలీజు ఇవన్నీ ఎందుకు ఇవ్వాలంటే అర్లీ ప్రాస్టేట్ క్యాన్సర్కి పెద్దగా సిమ్టమ్స్ ఉండవండి. మెయిన్గా సిమ్టమ్స్ వచ్చే వరకు లేట్ అయిపోతుంది మనకు. సో మెయిన్గా ఏంటంటే అవేర్నెస్ మనం ఎందుకు పెట్టాలంటే అర్లీ ప్రాస్టేట్ క్యాన్సర్ మనం డయాగ్నోస్ చేయాలంటే ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనే ఒక టెస్టు ప్లస్ ఒక డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ 2 చేస్తేనే మనము అర్లీ ప్రాస్టేట్ క్యాన్సర్ డయాగ్నోస్ చేయొచ్చు. రెండోది, ఈ అర్లీ కిడ్నీ క్యాన్సర్ డయాగ్నోస్ చేయాలంటే మనం అల్ట్రాసౌండ్లో గడ్డలు ఉన్నాయా లేవా చూసుకోవాలా, ప్లస్ యూరిన్ ఎగ్జామినేషన్లో RBC అంటే రక్త కణాలు ఉంటే మాత్రం దానికి మనం లోతుగా ఇన్వెస్టిగేషన్స్ చేయాలి. ఈ బ్లాడర్ క్యాన్సర్ కూడా అర్లీ పట్టాలంటే మాత్రం డెఫినెట్గా మనము జస్ట్ RBC మనం పెద్ద పట్టించుకోం. యూరిన్ రిపోర్ట్ చూస్తేనే RBC అంటే ఏం పెద్ద పట్టించుకోం. కానీ RBC అంటే రక్త కణాలు ఉంటే మాత్రం మనం దానికి లోతుగా ఇన్వెస్టిగేషన్స్ చేసి ఏమన్నా బ్లాడర్ క్యాన్సర్ ఉందా, ఏమన్నా కిడ్నీ క్యాన్సర్ ఉందా, ఈ 2 మనము డెఫినెట్గా దీన్ని రూల్ అవుట్ చేసుకోవాలి. అందరికీ ఉంటుందని ఏమి ఉండదు. 10 మందికి RBC ఉంటే ఒకరికే ఉంటుంది. 9 మందిలో అల్ట్రాసౌండ్ చేస్తే కూడా ఏం ఉపయోగం లేదనిపిస్తుంది. కానీ ఆ 1 పేషెంట్కి చాలా అడ్వాంటేజ్ ఉంటుందండి. సో మనం ఈ RBC రక్త కణాలు యూరిన్లో ఉండడము, లేకుంటే PSA పెరగడము, లేకుంటే డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్లో ప్రాస్టేట్ హార్డ్గా ఉంది, ఇవన్నీ ఉంటే మాత్రం మనము డెఫినెట్గా అర్లీ ప్రాస్టేట్ క్యాన్సర్, అర్లీ కిడ్నీ క్యాన్సర్, అర్లీ బ్లాడర్ క్యాన్సర్ మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు. అర్లీ ఎందుకు చేసుకోవాలంటే అర్లీ చేస్తే ఈ క్యాన్సర్కి దీనికి అంతా మనకు ఎక్సలెంట్ క్యూర్ రేట్స్ ఉన్నాయి. అప్పుడు మనం కంట్రోల్ గురించి మాట్లాడడం, అప్పుడు మనం క్యూర్ గురించి అంటే కంప్లీట్గా మనం డిజీజ్ని మనం తీసేయచ్చు. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై మనం అర్లీగా పట్టుకోవాలా. ఇది కాకుండా కిడ్నీ ఫెయిలియర్లు ఇవన్నీ కూడా మనము కొంచెం అర్లీగా డయాగ్నోస్ చేయాలి. సింపుల్ బ్లడ్ టెస్ట్, సిరం క్రియాటినిన్, యూరిన్ ఎగ్జామినేషన్ చేస్తే మనం అర్లీగా కిడ్నీ ఏమైనా ఫెయిల్ అవుతుందా,
ఇవన్నీ డయాగ్నోస్ చేసుకోవచ్చు. దీంతో మనము ట్రీట్మెంట్ ఇచ్చి ఎంత డిలే చేయగలుగుతామంటే అంత డిలే చేసుకోవచ్చు. సో ఇది మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ అవేర్నెస్ ఏంటంటే మనము కొంచెము అర్లీ డిసీజ్ పడితేనే మనకు క్యూర్ రేట్స్ బాగున్నాయి. మనం ప్రాబ్లమ్స్ వచ్చి డిలే చేసుకోవచ్చు, ప్రాబ్లమ్స్ రాకుండా మనం డిలే చేయొచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇవన్నీ వచ్చేది మనం పేషెంట్ ఫుల్లీ యాక్టివ్ ఉండేటప్పుడు వస్తుంది. సో మనకు డెఫినెట్గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇదంతా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్ కానీ ఇవన్నీ వచ్చేదానికి మెయిన్ రీజన్ ఏమిటి? అగైన్ అదే మనకు ఈ ప్రాస్టేట్ క్యాన్సరు, కిడ్నీ క్యాన్సరు, బ్లడ్ క్యాన్సర్ ఈ మూడింటికి సపరేట్గా చెప్తాను. బ్లాడర్ క్యాన్సర్కి మెయిన్గా రీజన్ స్మోకింగ్ అండి. డెఫినెట్ ఎవిడెన్స్ ఉంది. సో స్మోకింగ్ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లం ఫర్ బ్లాడర్ క్యాన్సర్. సో డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది. అంటే ఎన్ని స్మోక్ ఇయర్స్ అంటాము, అంటే ఎన్ని తాగుతున్నారు సిగరెట్స్ ప్లస్ ఎన్ని ఇయర్స్ తాగుతారు, దాని మీద మనకు కంప్లీట్గా డైరెక్ట్గా రిలేషన్ ఉంటుంది. సో మెయిన్గా అది స్మోకింగ్ ఆపాలా. బ్లాడర్ క్యాన్సర్ ఉంటే ఆ టాక్సిక్ సబ్స్టెన్సెస్ స్మోక్లో ఉండేది, ఆ పొల్యూషన్లో ఉండేది, కొంచెం బ్లాడర్ క్యాన్సర్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సర్వ మానవాళిపై గంగమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. కడప నగరం బిల్టప్ వద్ద గల అమ్మవారి ఆలయం నుంచి భక్తులు లకిరెడ్డిపల్లె గంగమ్మ జాతరకు బండ్లు కట్టి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా తాము అమ్మవారి జాతరకు బండ్లు కట్టి తీసుకెళ్లడం, ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గంగమ్మ తల్లి భక్తుల పాలిట కల్పవల్లిగా, పిలిస్తే పలికే దైవంగా ఉందన్నారు. అమ్మవారి కృపతో తమ కుటుంబాలు చల్లగా ఉన్నాయని, తమ కుటుంబాలు అమ్మవారికి రుణపడి ఉంటాయని వారు తెలిపారు. తొలుత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జాతరకు చాందిని బండ్లు బయలుదేరి వెళ్లాయి. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బాలస్వామి రెడ్డితో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఆ అమ్మ ఇష్టాన్ని బాగా చేయ, కానీ నేను ఆ అమ్మని నమ్ముకొని నేను బండి కడుతున్నాను. నాకు ఈ పోలీసు వాళ్ళు కూడా నాకు బాగా సహాయం చేసి బాగా వెనకాబడి ఉండి పోలీసు వారు వస్తున్నారు, ఐటీ వరకు వచ్చారు, నన్ను బాగా చేశారు. గలాట్లు కానీ ఏమి కానీ ఎప్పటికీ కూడా జరగలేదు. 4 సంవత్సరాలంటే కూడా గలాట ఎప్పుడే కానీ జరగలేదు. కానీ నాకు అందరికీ కూడా బాగా పర్మిషన్ కూడా ఇస్తాడు చేయ కూడా, కానీ బాగా ఉన్నాను. కానీ అమ్మవారిని నమ్ముకున్నా కాబట్టి బాగున్నాను. మాపింది నువ్వు ఉన్నంత వరకు నువ్వు బండి కట్టు అనింది. అందుకని ఇప్పటికి 4 సంవత్సరాలు కట్టాను. నేను ఎంతవరకు ఉంటానో అంతవరకు నేను బండి కడతాను. అది కాబట్టి నేను కడుతున్నాను. కానీ కడతాను కాబట్టి ఏ బొద్దే కానీ రిమార్క్ రాలేదు. పోలీసు వారు కూడా నాకు బాగా దయచేసి బాగా నాకు బాగా వెనకాబడి వస్తారు, బాగా చేశారు. అందుకని సంవత్సరము నేను కడుతున్నాను. కానీ అందరూ కూడా బాగా చూర్ణ వస్తున్నారు, బాగా చూశారు, ఆనందంగా బాగా ఉన్నారు. అందరూ కూడా నువ్వు ఎట్ట కడుతున్నావు, ఏమి కడుతున్నావు, ఒకనివే నువ్వు ఈ ప్రకారం కడుతున్నావే, ఎట్ట చేస్తున్నావు నువ్వు అంటున్నారు. కానీ ఆ అమ్మవారిని నమ్ముకొని నేను కడుతున్నాను. ఆ అమ్మే అంత అనుకున్నాను, కడుతున్నాను. అమ్మవారు అనంతపురం గంగమ్మ తల్లి చల్లంగా మమ్మల్ని చూస్తుంది కాబట్టి మా అన్న తరపున మేమందరము గంగమ్మ గుడికి నడుచుకొని వస్తున్నాము. ఎప్పుడు వస్తాము, ఎల్లప్పుడూ వస్తాము. మా తల్లి మమ్మల్ని చల్లగా చూస్తే చాలు. మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గుంటి వేణుగోపాల్, తారక రామారావులు డిమాండ్ చేశారు. కడప నగరం పాత రిమ్స్లో గల బీసీ భవన్లో యూనియన్ 5వ జిల్లా మహాసభ ప్రదర్శన ముగిసింది. అనంతరం ఆయా నేతలు మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, హెల్త్ అలవెన్స్లు ఇవ్వాలని, కార్మికులకు ఇన్సూరెన్స్ 5 లక్షలు ఇవ్వాలని కోరారు. ఈఎస్ఐ, పీఎఫ్ మొత్తాలను కార్మికుల ఖాతాల్లో క్రమం తప్పకుండా జమ చేయాలని కోరారు. మరణించిన రిటైర్మెంట్ కార్మికుల స్థానాల్లో వారి కుటుంబ సభ్యులను నియమించాలని కోరుతున్నామన్నారు. అలాగే పెండింగ్లో ఉన్న పీఆర్సీ మొత్తాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రోజువారీ కార్మికులను శాశ్వత కార్మికులుగా ఆప్కోస్లో చేర్చాలని, మున్సిపల్ రంగంలో పనిచేసే అన్ని విభాగాల్లోని కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని కోరారు. పర్మనెంట్ కార్మికుల జీపీఎఫ్ ఖాతాలు తెరవాలని, రిటైర్మెంట్ అయిన కార్మికులకు చెల్లించాల్సిన బెనిఫిట్స్ తక్షణమే చెల్లించాలని కోరారు. అనంతరం ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులుగా పూర్మామిళ్ల సుబ్బరాయుడు, జిల్లా అధ్యక్షులుగా గుంటి వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శిగా తారక రామారావు ఎన్నికయ్యారు. అలాగే 27 మంది జిల్లా సమితి సభ్యులను ఎన్నుకున్నారు. ఆఫీస్ బేరర్లుగా 13 మంది ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కడప నగర అధ్యక్షులు వీరమల్లి నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి కడప జిల్లా మహాసభలు నిన్న పాత రిమ్స్లో ఉన్నటువంటి బీసీ భవన్లో నిర్వహించుకోవడం జరిగింది.
ఈ మహాసభల్లో నేను అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. అలాగే ప్రధాన కార్యదర్శిగా రామారావు గారు, ఉపాధ్యక్షులుగా ఈశ్వరయ్య గారు, కోశాధికారిగా వెంకటాద్రి గారు, డిప్యూటీ జనరల్ సెక్రటరీగా లక్ష్మీదేవి గారు, జిల్లా కౌన్సిల్ మెంబర్స్ అందరినీ ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈ మహాసభల్లో రానున్న కాలంలో మున్సిపల్ వర్కర్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన సుదీర్ఘమైనటువంటి పోరాటాలు నిర్వహించాలని తీర్మానాలు చేయటం జరిగింది. ఆ తీర్మానాలు చేసినటువంటి వాటి అంశంపైన భవిష్యత్తులో పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ నెల 22, 23 తేదీలలో ఏఐటియుసి జిల్లా 12వ మహాసభలు కడపలో నిర్వహించబోతా ఉన్నాం. ఈ మహాసభల్లో జిల్లాలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో పనిచేసేటువంటి కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిస్తూ ఉన్నాం. నిర్మాణాలు చేసి వాటి సమస్యలన్నింటిపైన చర్చించి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రెండు కూడా కార్మికుల సంక్షేమాన్ని విస్మరించి కార్మికులను వెట్టి చాకిరీ చేయించుకొని వారికి ఇవ్వాల్సినటువంటి బకాయిలు కానీ వారికి ఇవ్వాల్సినటువంటి వేతనాల బిల్లులు కానీ ఇంతవరకు ఇవ్వకుండా సక్రమంగా వాటికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహించడాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టి కార్మికుల సంక్షేమం కోసమే ఏఐటియుసి పోరాటం నిర్వహిస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే నిన్నటి దినాన ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా 5వ మహాసభలు కడప బీసీ భవన్లో జరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో నూతన కమిటీ కూడా ఎన్నుకోవడం జరిగింది. అందులో బద్వేల్ నుంచి ఉపాధ్యక్షులుగా కడప నుంచి ఈశ్వరయ్య గారిని, మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా గున్నా గోవింద్ గారిని, జిల్లా అధ్యక్షులుగా వేణుగోపాల్ గారిని, అలాగే జిల్లా ఉపాధ్యక్షులుగా కలవ ఈశ్వరయ్య గారు కడప నుంచి, టి గురువయ్య బద్వేలు, సాయి మైదుకూరు, చైతన్య పొద్దుటూరు, మరి ఉప ప్రధాన కార్యదర్శిగా లక్ష్మీదేవి పొద్దుటూరు, మరి ఆర్గనైజింగ్ సెక్రటరీగా బి ఓబ్లేస్ పొద్దుటూరు, జాయింట్ సెక్రటరీలుగా చోళముడి జనార్దన్ కడప, నాగేష్ బద్వేలు, ప్రతాప్ జమ్మలమడుగు, జిల్లా కోశాధికారిగా కంచుపతి వెంకటాద్రి, మేర తదితర కౌన్సిల్ మెంబర్లు కూడా ఎన్నుకోవడం జరిగింది. ఏఐటిసి ఏపీ మున్సిపల్ నగర ప్రధాన కార్యదర్శి కలవాయిశ్వరాయ్. నేను నిన్నటి దినాన మున్సిపల్ జిల్లా మహాసభలు 5వ మహాసభలు నిన్న జరిగినాయి. ఆ మహాసభలలో నన్ను ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే మున్సిపల్ కార్మికుల సమస్యలు ఈ పొద్దు మున్సిపల్ కార్మికులు చనిపోయినట్టు వాళ్ళ పోస్టర్లు కూడా తీసుకున్న పరిస్థితి కనపడతా ఉంది. అదే కాకుండా ఒక కార్మికుల్ని కొంతమందిని విధుల్లోంచి తొలగించి వాళ్ళని కూడా విధుల్లోకి తీసుకోకుండా ఇవాళ అధికార యంత్రం మొండిగా వ్యవహరిస్తూ ఉంది. నిన్న కూడా రాష్ట్ర బడ్జెట్లో కూడా పిఆర్సీ అనేదాన్ని కూడా ప్రకటించుకోకుండా మున్సిపల్ కార్మికులకు, ఆప్కోస్ కార్మికులకు బడ్జెట్ కేటాయించుకోకుండా ఇవాళ ప్రభుత్వం మొండి వైఖరి ప్రవర్తిస్తూ ఉంది. అందులో కేంద్ర ప్రభుత్వం మా మోడీ గారు 12 గంటల పని దినాన్ని తీసుకుని వస్తూ ఉంది. ఈ పని దినానికి కూడా మొన్న దేశవ్యాప్త సమ్మె జరిగింది. ఈ సమ్మెకు అందరం కూడా పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. చర్మకారులకు కేటాయించిన ప్రభుత్వ భూమిని ఆక్రమించే యత్నాలను అడ్డుకుని సత్వరమే బాధితులకు ఆ భూమిని అప్పగించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని దళిత భూసాధన సమితి నాయకులు తెలిపారు. కడప నగరం బాలాజీనగర్ చెముమేపేట పొలంలో 601/9లో సర్వే నెంబర్లోని 5 ఎకరాల ప్రభుత్వ భూమి ప్రాంతాన్ని ఓబులపతి, రాజాలు ఇతర సంఘ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ భూమిలో చర్మకారులకు ఇంటి పట్టాలు మంజూరు చేయాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో చర్మకారుల సొసైటీ కార్యాలయం సైతం ఏర్పాటైందని, విలువైన భూమిని 40 సంవత్సరాలుగా అక్రమార్కులు కబ్జా చేసేందుకు యత్నిస్తుంటే ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ వస్తున్నామని చెప్పారు. దీన్ని చర్మకారుల సొసైటీకి చెందిన భూమిగా ప్రభుత్వ అధికారులు తేల్చారని తెలుసుకోవాలన్నారు. ఈ క్రమంలో కొంతమంది రాజకీయ నాయకులు తోడై భూమి ఆక్రమణకు పథకం పన్ని సంబంధిత భూమికి సంబంధించిన పత్రాలు లేకున్నా ఉన్నాయంటూ దబాయిస్తూ స్వాహా చేసే చర్యలు తీవ్రతరం చేశారన్నారు. ప్రభుత్వ భూమిలో అక్రమార్కుల ఆటలు సాగనివ్వబోమని, పేద చర్మకారులకు పట్టాలు మంజూరు చేసేందుకు తమ పోరాటం కొనసాగుతాయని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
చర్మకారులకు కేటాయించిన స్థలాలను స్థలాన్ని చర్మకారులకే ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలి. చర్మకారులకు కేటాయించినటువంటి ఆ భూమిని చర్మకారులకే ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలి. చర్మకారులకు ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడము కారణం ఏమిటంటే బాలాజీనగర సంబంధించినటువంటి చెమ్మేపేట పొలంలో 601/9లో 5 ఎకరాలు భూమి ఇక్కడ ఉన్నది. ఈ భూమికి సంబంధించి ఈ భూమిలోనే చర్మకార్ సొసైటీ ఆఫీసు కూడా ఇక్కడే ఉండడం జరిగింది. ప్రభుత్వ యంత్రాంగం దీని మీద వెంటనే స్పందించి మరి ఆ కోర్టుకు పోయిన వ్యక్తి కోర్టుకు పోయినామంటాడు. ఆ డాక్యుమెంట్స్ను ప్రభుత్వ అధికారులు శోధనం చేసుకోవాలా. ఏ భూమి మీద పోయినారు, ఏ సర్వే నెంబర్ మీద పోయినారు, ఏ హక్కు ద్వారా పోయినారు మీరు, అది మాకు డీటెయిల్గా పూర్తిగా కావాలి. లేకుంటే ఈ విధంగా ప్రభుత్వ భూమిని కోట్లాది రూపాయలు విలువ చేసే భూమిని మీరు దౌర్జన్యంగా ఆక్రమించాలంటే కన్నా అది జరగనిచ్చే ప్రసక్తే ఉండదు. దీనికి ఇంతటితో ఆగదు. ఈ పోరాటాన్ని పూర్తిగా ప్రజలకు పట్టాలు మంజూరు చేసేంత వరకు నిరంతరం దీని మీద పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కడప నగరంలోని బాలాజీ నగర్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం ఏమనగా, మాకు గతంలో ఈ యొక్క భూమి ఏదైతే ఉందో ఆనాడు మాదిగలైనటువంటి మాదిగ కులంలో పనిచేసే చర్మ కార్మికులకు మాత్రమే ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి శిలాపలకాన్ని కూడా అప్పటి ప్రభుత్వం నిర్మించడం జరిగింది. ఈ భూమిలో అప్పుడు నిర్మించడమే కాకుండా కొంతమందికి డీకేటీ పట్టాలు కూడా మంజూరు చేశారు అప్పట్లో. మిగతా కొంతమందికి ఇస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చిన తర్వాత ఎవరైతే ఇక్కడ దౌర్జన్యంగా అందరినీ భయపడిస్తూ అప్పుడు ఒక ఇల్లు నిర్మించుకున్న ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఏం చేశాడంటే, మా వాళ్ళకే తెలియకుండా మాదిగలు వాళ్ళు కాదు, ఏరే కులంలో పుట్టిన మేము మాదిగలం అని చెప్పేసి ఈరోజు మా భూమిని ఆక్వై చేసుకుంటూ ఒక్కొక్కరికి 5 సెంట్లు 2 సెంట్ల చొప్పున అమ్ముకొని సొమ్ము చేసుకున్న పరిస్థితి ఏర్పడతా ఉంది. ప్రభుత్వం ఒకటే స్పందించాలా. ఇంత భూమి ఈ నగరంలో ఏ విధంగా అతనికి వస్తుందో దీనిపైన సమగ్ర విచారణ జరపాలా. అదేవిధంగా ఇప్పుడున్న కమిషనర్ గారు అదే ఎంఆర్ఓ గారు, ఆర్టీఓ గారు, కలెక్టర్ జాయింట్ జేసీ గారు కూడా మొత్తం దీనిపైన సమగ్ర విచారణ జరిపి మా జాతికి ఏదైతే కట్టబెట్టారో ఆనాడు అదేవిధంగా ఇళ్ల పట్టాలు మాకు మంజూరు చేసి అర్హులైన, అది కూడా మేము ఒకటే అడుగుతున్నాం, మా జాతిలో పెత్తందారులకు ఇమ్మని అడగట్లే, అర్హులైన ఇండ్లు లేని పేదవారికి కేటాయించాలని చెప్పేసి, లేని ఎడల దీని ఇంతటితో మేము ఉద్యమాన్ని ఆపం. ఈరోజు 20 సంఘాలు కావచ్చు, రేపు 100 సంఘాలు 1000 సంఘాలు కూడా అయ్యి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమానికి తెరలేపి ఉధృతం చేస్తామని చెప్పేసి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప నగరంలో ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి శోభాయాత్ర, భక్తులను విశేషంగా ఆకట్టుకున్న కళా ప్రదర్శనలు. ప్రోస్టేట్, కిడ్నీ క్యాన్సర్లపై ప్రజలు అవగాహన కలిగి సరైన సమయంలో వైద్య సేవలు పొందాలి. అవగాహన కార్యక్రమంలో హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ వైద్యులు గోపీచంద్ వెల్లడి. ధోబీఘాట్లోనికి రజకులను వెళ్లనివ్వకుండా అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రొద్దుటూరు గ్రీన్లాండ్ వద్ద రజక వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పొట్టిపాటు బాబు ఆధ్వర్యంలో రజకుల ఆందోళన. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.